ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అసలుకి బేబక్ అంటే హౌస్ లో వెళ్ళగానే ఏదేదో ఊహించేసుకున్నారు అందరూ. ఆ! బెజవాడ బేబక్ అంటే అది ఇది కుమ్మేస్తది. మనం ఫుల్ గా మీమ్స్ వేసుకోవచ్చు. అంత పండించేస్తది కామెడీ బేబక్క లోపల హౌస్ లో. ఇంకా తగ్గేదిలే కాంటెంట్ కి మనకి ఫుల్ అనుకున్నారు పాపం అవును. క్రియేటర్స్ అందరూ కూడా. చేద్దాం చేద్దాం అనుకున్నా రోషన్. చేశాననే అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది నేను పెద్దగా చేయలేదు. అయితే బాగా రియలైజ్ అయ్యి నాలో ఫైర్ ఎప్పుడు బయటకు వచ్చిందంటే నామినేషన్లు అయిపోయి ఓటింగ్ కూడా అయిపోయినాక అప్పుడు బయటకు వచ్చింది. అప్పటికేం ప్రయోజనం, అందరు ఇప్పుడు మీమ్స్ వేసుకుంటున్నారు. అక్క నువ్వు ట్రైన్ వెళ్ళిపోయినాక ఎంత పరిగెట్టినా ట్రైన్ ఆగదక్క, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు చూపిస్తున్నావు ఏందక్క ఫైర్ అని. అంటే నేను కొంచెం ఆచితూచి అడిగేసా ఒక పెద్దరికంగా. అంటే నీలా ఉండకుండా వేరేలా ఉండాలని ట్రై చేసావు. అవును అంతే కదా. అవును అది 100%. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది బిగ్ బాస్ అనేది? బిగ్ బాసే కాదు, ఎక్కడైనా నేను నేనులాగానే ఉంటా. అందుకే బయటకు వచ్చినప్పుడు బర్రాబర్ మాట్లాడుతున్నా. అంటే కొంచెం భయపడ్డావు ఎలా ఉండాలో తెలియదు నాకు. ఫస్ట్ స్ట్రాటజీ తెలియదు, నామినేషన్లు ఉంటాయని తెలియదు. ఫస్ట్ 1 డేలోనే నామినేషన్లు ఉంటాయని నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో. మనం అంతా బాగా పుస్తకం చదివి మరీ వెళ్ళలేదు కదా. ఎట్ట పడతా ఎట్ట వెళ్ళిపోయాను. అందుకే వాళ్ళు కూడా ఎట్ట పడితే అట్ట తోసి పడేశారు. అంతేనా? అవును, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్. అవును, ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. తర్వాత మేల్కొనేసరి చెప్పా కదా బండి వెళ్ళిపోయిందని. సూపర్. ఎనీహౌ 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తా బిగ్ బాస్ లో? లైఫ్ టైం ఆపర్చునిటీ రోషన్. ఈవెన్ నేను 1 వీక్లో వచ్చినా కూడా ఇలాంటి ఒక స్టేజ్ మీద ఒక గ్రాండ్ ఏవితో కోట్ల మంది, బెజవాడ బేబక్ అంటే తెలియదు కొంతమంది చాలా మంది తెలియదు. నీ ఇంటర్వ్యూ ద్వారా బాగానే రీచ్ అయ్యాను, నా రీల్స్ ద్వారా రీచ్ అయ్యాను. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నేను తెలుసు. అలాంటిది బిగ్ బాస్ సీజన్ అంతా జనాలు చూడకపోవచ్చు, బిగ్ బాస్ ఫ్యాన్స్ చూస్తారు. కాకపోతే ఎక్కువ శాతం అసలు ఎవరు వెళ్తున్నారు బిగ్ బాస్కి, కంటెస్టెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ గురించి తెలుసుకునే ఆ ఏవి కానీ, మేమెవరో, మా పేరేంటి, మేము ఎలా ఉంటాం, నాగార్జున గారితో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది ఆ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో చాలా మంది చూశారు, ఇంకా చూస్తున్నారు కూడా. అదొక పెద్ద రీచ్. అండ్ ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఆయన కోసం పాట పాడడం. ఆయన బేబక్క మీరు నా కళ్ళల్లో చూసే పాడాలి అంటే ఆయన కోసం పాట పాడడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ లాంగ్ మెమరీ. నేను ఎన్ని వారాలు ఉన్నా కూడా మేబీ ఇంకెక్కువ వారాలు ఉంటే ఇంకొంతమంది ఎక్కువ మందికి తెలిసేదాన్ని ఏమో. కానీ నాకు ఆ ఇంటరాక్షన్, ఆ కెమిస్ట్రీ వారం రోజుల్లో కూడా చూసారుగా. వారం రోజులు కూడా ప్రతిరోజు చూశారు. బేబక్ అంటే తెలుసు. సైలెంట్గా కామ్గా ఉండి 4 వారాలు ఉండి బయటకు వచ్చే కన్నా, అంటే సేఫ్ జోన్లో, ఎక్కువ ఏం మాట్లాడకుండా ఉంటే సేఫ్ జోన్లో పెట్టేస్తారు, నామినేషన్స్లో ఉండవు. అలా ఒక 4 వారాలు ఉండే కన్నా దడాలు ఆడిచ్చేసి నాకున్నది ఏదో చూపించేసి మాట్లాడేసి లాస్ట్ 3 ఎపిసోడ్స్ నేను ఫ్రైడే సాటర్డే సండే చూసుకుంటే నేను బాగా కనిపించానంట. బిగ్ బాస్కే ఒక ఇది చెప్పాను కదా, ఒక్క రోజులో చేసే షో కాదు సార్, ఒక్క రోజులో ఒక మనిషి ఏం చేయగలుగుతారని ఎలా అనుకుంటారు అసలు. ఎవరికైనా ప్రూవ్ చేసుకునే టైం ఇవ్వాలి. అలా అనుకుంటే ఒక రోజులోనే బిగ్ బాస్ అనే షో చేసేసి టైటిల్ ఇచ్చేసి పంపించేయండి సార్, 100 రోజులు ఎందుకు. నేను రియాక్ట్ అవటం అనుకున్నావా? సెకండ్ వీక్ నుంచో థర్డ్ వీక్ నుంచో బిగ్ బాస్ లో అసలు బేబక్ ఏంటో చూపిద్దాం అనుకున్నావా? అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ తెలుసుకుందాం అనుకునే లోపలే నాకు లోపల నచ్చక ఐ స్టార్టెడ్ టు రివోల్ట్ అయ్యింది. కాకపోతే నేను ఇంత తొందరగా వచ్చేస్తాను. ఫోర్త్ డే నుంచి మొదలు పెట్టా. ఫోర్త్ డే నుంచి నేనుగా ఉండటం, కొంచెం నా కోసం నేను టైం ఇవ్వడం, ఆడవాళ్ళకి టైం ఇవ్వాలి, కేటాయించాలి, మాకు టైం ఉండాలనే పాయింట్ తీసుకురావడం, నిఖిల్తో గొడవ, ఇవన్నీ కూడా 4th, 5th, 6th ఇంకా తెలిసిందే కదా. ఆ రోజు చేసిన గొడవ నెక్స్ట్ డే వస్తుంది మీకు టెలికాస్ట్. సో అట్లా ప్రెషర్ కుక్కర్ జీవితాన్ని మార్చేసి. వద్దమ్మా ఆ ప్రెషర్ కుక్కర్ని నాకు గుర్తు చేయకండి. ఆ ప్రెషర్ కుక్కర్ ఇచ్చిన ప్రెషర్ కి నాకు ఇంకా ఉడుకుతానే ఉన్నా నేను. ఆ పప్పు కూడా గుర్తు చేయద్దు చెప్తున్నా. పప్పు అనే పదం గుర్తు చేశారంటే మర్యాద కూడా. కుక్కర్ ఇంట్లో లేకపోతే ఏ పని అవ్వదు కదా. అదే అందుకే నేను అలా కుక్కర్ కి బలి అయిపోయిన బేబక్క. ఇంటికి రాగానే ఇంట్లో కుక్కర్లు 2 విసిరేసావంట బయటికి. మళ్ళీ రేపటి నుంచి కష్టం కదా ఇసర్లా. ఏదన్నా కుక్కర్ కంపెనీ వాళ్ళు ప్రెషర్ కుక్కర్ గా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోండి ప్లీజ్. మాడిపోయావా? బాగా మాడిపోయిన పప్పు అయ్యా.
కాదు. వెళ్ళటమే ఆ వంట రూమ్ ఏదైతే నీకు మీద పడ్డదో. నాకు తెలీదు రోషన్. యాక్చువల్లీ వంట రూమ్ అన్నది పెద్ద అది క్రిమినల్ రూమ్ అని నాకు తెలీదు. అందులోనే మొత్తం క్రైమ్‌లన్నీ వండుతారు. అమ్మో! నాకు తెలీదు బాబోయ్! అక్కడే మొత్తం పాలిటిక్స్ అన్నీ వండి, హ్మ్. నాకు తెలిస్తే అసలు దూరంగా ఉండేదాన్ని. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను వెనకాల నుంచుని హెల్ప్ చేస్తా అనేదాన్ని. హ్మ్. హ్మ్. కట్ చేయటం, చక్కగా సేఫ్ గేమ్ ఆడేదాన్ని కదా! అవును. ఒక 6, 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు చక్కగా ఉన్నారు, లేరు అన్నట్టు నీడ, గోడ ఒక తోడులాగా ఉన్నారు. అలాగే నేను ఉండేదాన్ని. హ్మ్. నామినేషన్స్‌లో ఉండేదాన్ని కాదప్పుడు. ఓకే. అప్పుడు ఉండేదాన్ని. కాకపోతే నా వాయిస్ ఇంత రీచ్ అయ్యేది కాదు. అవును. నాగార్జున గారితో నేను అన్న మాటలు గాని, నిఖిల్ మీద నేను యేసుకున్న పాయింట్లు గాని, నిఖిల్‌కి నాకున్న గొడవ ఇప్పుడు బయటకొచ్చాక వాళ్ళ టీమ్ కూడా ఈస్ ట్రైయింగ్ టు కాల్ మై టీమ్, బేబక్క టీమ్‌కి. టీమ్ బేబక్క ఉంది గదా! అవును. సో, నిఖిల్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడొద్దని చెప్పండి బేబక్కని. అవునా? నిఖిల్ ఓకే. గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి. అంటే నెగెటివ్‌గా టీమ్ ఉందా లోపల? నిఖిల్ టీమే ఉందా? నిఖిల్ టీమ్ కాదు, బయట. నేను ఓకే. 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 బయటకొచ్చేసినాక ఓకే. ఇప్పుడు టీమ్ బేబక్క ఎలా ఉందో నాకొక టీమ్ ఉన్నారు గదా! ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ. మా టీమ్‌కి వాళ్ళ టీము ఫోన్‌లు చేసి బేబక్కని నిఖిల్ గురించి ఎక్కువగా నెగెటివ్‌గా మాట్లాడొద్దని చెప్పండి అని ఆళ్ళు చెప్తున్నారు. నాకు ఓకే. నచ్చింది, నాకు అనిపించింది చెప్తా. ఇప్పటికి చెప్తున్నా. తన గురించి చెప్తా. అట్ ద సేమ్ టైమ్ తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా చెప్తా. మంచి చెప్తా, చెడు చెప్తా. అంటే ఓకే. నాకు జరిగింది.